ఒకప్పుడు నువ్వు మంచి బలమైన వాడివే. ఆహా, నా బిడ్డని నేను కనుగొన్నాను, మంచి విశ్వాసరాలు నేను కనుగొన్నాను. కానీ ఎందుకో నువ్వు కట్టబడి ఉన్నావు. ఈరోజు ఏదో ఒక బలహీనత బట్టి నువ్వు కట్టబడి ఉన్నావు. ఏదో స్త్రీకి పురుషుడికి నువ్వు కట్టబడి ఉన్నావు. అలాంటి తాళ్ళతో నువ్వు కట్టబడి ఉన్నావు. కానీ దేవుడు ఆశ ఏంటో తెలుసా? నేను అనుకుంటున్నాను, నా శత్రువు మీద పగ తీర్చుకుంటా. దేవుడు ఎలాగ చూసుకున్నాడో తెలుసా సంసోన్ని? ఏ స్త్రీ దగ్గర ఆయన ఉండకుండా ఒక ప్రత్యేకమైన ఒక వ్రతంలో ఆయన్ని తీసుకెళ్ళాలని ఇష్టపడ్డాడు. కానీ ఏ స్త్రీ దగ్గర పట్టుకున్నాడో కట్టబడి ఉన్నాడు. నేను అంటానండి, నిజమే, నువ్వు కట్టబడి ఉన్నావు. కానీ ఆత్మ నీ మీదకి వచ్చినప్పుడు కట్టబడిన తాళ్ళన్నిటి నుంచి విడిపించబడి మరలా అభిషేకం పొందుకోవడానికి దేవుడిని కృప చూపిస్తున్నాడు ఈ రాత్రికాల సమయంలో. ఆయన కోరికల్లా ఏంటో తెలుసా? శత్రువు మీద పగ తెచ్చుకుంటా. ఏంటండి శత్రువు? ఎవరి శత్రువు? ఏమండి ఆయన కోరిక ఏంటో తెలుసా? సంసోన్కి అర్థమైపోవాలి ఈ పాటికి, అసలు నీది ఏ ఆత్మీయత అయ్యా? నీ ఆత్మీయత ఏంటి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అసలు నీ ఆత్మీయత ఏంటి? నీకు ఆల్రెడీ తెలిసింది కదా. ఆ స్త్రీని పట్టుకున్నప్పుడు నువ్వు చేతులు బంధింపబడిన వాడిగా ఉన్నావు. మళ్ళీ అక్కడికి వెళ్తావేంటి? దేవుడు ఆశ ఏంటో తెలుసా? ఒకసారి కట్టబడ్డాడుగా, ఎప్పుడైనా బుద్ధి తెచ్చుకుంటాడు. ఐ విల్ పోర్ మై స్పిరిట్. కానీ మన బుద్ధి మారదుగా. మళ్ళీ అదే పాపం. నేను అంటాను, నీ శరీరంలో ప్రాణం పోకముందే ఈరోజు దేవుడు మరొక్కసారి ఆ ఆత్మను రెన్యూ చేయబోతున్నాడు. ఆయన కోరికల్లో ఒక్కటే, ఫిలిష్తీన్ని హతమార్చాలి. ఆయన శత్రువులో పగ తీర్చుకోబోతున్నాడు. ఆయన శత్రువు మీద ఆయన పగ తీర్చుకోవాలంటే నువ్వు ఉండాలి. కానీ నువ్వు బంధింపబడి ఉన్నావు. ఏమండి, ఇక్కడ మీరు మీలో ప్రేమ లేకపోవడం అదొక తాడండి, అదొక కట్టబడ్డం. భార్య భర్త మీద, భర్త భార్య మీద, అత్తయ్య కోడల మీద, ఇవన్నీ తాళ్ళతో మీరు అందరూ కట్టబడి ఉన్నారు. ఇది దేవుడు నాకు చూపించిన విజన్, ఇది నాకు చూపించిన కానీ దేవుడు మీ సంఘం మీద ఒకటి అనుకున్నాడంటే ఆయనకి ఏదో ఒక ప్రణాళిక ఉన్నదని నాకు చెప్పాడు. కానీ ఆయన ఉద్దేశానంగా మీరు లేరు. యు ఆర్ నాట్ లైక్ దాట్. కానీ ఆయన అంటున్నాడు, ఊహించండి, ఆయన అనుకున్నది ఏంటో తెలుసా? సంసోన్ని అక్కడున్న ఫిలిష్తీయులు అందరూ చంపుతాడు అనుకో. పరిశుద్ధాత్మ, మీరు ఇమాజిన్ చేయండి, ఆ రూమ్లోకి వచ్చాడు, ఎంటర్ అయ్యాడు పరిశుద్ధాత్ముడు. ఆయన కట్టబడి ఉన్నాడు. సంసోన్, ఆహా, నా శత్రువుల మీద నేను పగ తెచ్చుకుంటాను ఆయన అనుకున్నాడు. కానీ ఆయన కట్టబడి ఉన్నాడు. కట్టబడినప్పటికీ ఆయన కృప నిన్ను వీడిపోలేదుగా, ఆయన ప్రేమ నిన్ను వీడిపోలేదుగా. కట్టబడి ఉన్న నీ మీదకి వచ్చేసాడు ఆయన. ఎంత ప్రేమ కలిగిన వాడండి ఆయన. ఈరోజు నువ్వు అనుకోవద్దు నేను కట్టబడి ఉన్నానని. ఆయన ప్రేమ ఏంటో తెలుసా? నువ్వు కట్టబడి ఉన్నావు. నీకు తెలుసండి, ఎన్నిసార్లు కట్లు విప్పినా మరలా అలాంటి స్థితిలోకి వెళ్ళిపోతున్నావు. ఈరోజు ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు దేవుడి ప్రణాళిక వేరే. నువ్వు చేతులేస్తే అద్భుతాలు జరగాలి, నువ్వు నడిస్తే అద్భుతాలు జరగాలి. ఆయన ఆలోచన వేరు. ఈరోజు నాకు ఆ పరిశుద్ధాత్ముడు కనబడుతున్నాడు. ఈరోజు ఇలాగొస్తే ఇక్కడ ఉన్నప్పుడు నువ్వు కట్టబడి ఉన్నావు. తిండికి కట్టబడి ఉన్నావు, నిద్రకి కట్టబడి ఉన్నావు, ప్రార్థన లేని జీవితానికి కట్టబడి ఉన్నావు. ఆయన కోరుకున్నది వేరు, ఆయన ఊహించింది వేరు, ఆయన అనుకున్నది వేరు, నీ జీవితంలో జరుగుతున్నది వేరు. సంసోన్ లైఫ్లో ఇదే జరిగిందండి. ఆయన అనుకున్నాడు ఒకటి, జరుగుతున్నది ఒకటి. ఆయనకు కొద్దిసేపు ఏమీ అర్థమై ఉండదేమో, కానీ ఆయన కోరుకున్నది ఒక్కటే. ఏంటో తెలుసా? కట్టబడి ఉన్న నా శత్రువు మీద నేను పగ తెచ్చుకుంటానని ఆయన ఆత్మను బలంగా ఆయన మీదకి పంపించేశాడు. కట్లన్నీ తెగిపోయాయి. చప్పట్లు కొడుతూ యేసయ్యను మహిమపరచుదాం.
హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏమండి, దేవుడికి కావాలి ఒక సంసోన్. కానీ అన్నిసార్లు మనం కట్టబడే స్థితిలోకి వెళ్ళకూడదండి. అన్నిసార్లు మాటికి అదే బలహీనతలో ఉండకూడదు. పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడని ఉంది. ఒకవేళ ఇక్కడ ఎవరైనా నేను బంధించబడి ఉన్నాను అని నీకు అనిపిస్తే ఒకసారి అలాగ ప్రభుని అడుగు. మాట్లాడుము జీవము గల దేవా, జీవనదిని ప్రవహింపచేయుమా. మాట్లాడుము జీవము గల దేవా, జీవనదిని ప్రవహింపచేయుమా. దయతో మాట్లాడుమా, నీవే మాట్లాడుమా. నీ మెల్లని స్వరమున్ వినిపించుమా. మాట్లాడుమా, నీవే మాట్లాడుమా. నీ మెల్లని స్వరమున్ వినిపించుమా. తో మాట్లాడుమా, నీవే మాట్లాడుమా. నీ మెల్లని స్వరమున్ వినిపించుమా. దయతో మాట్లాడుమా, నీవే మాట్లాడుమా. నీ మెల్లని స్వరం, నీ మెల్లని స్వరముతో నడిపించుమా. అందరు కళ్ళు మూసుకోవాలి, ఎవరు కళ్ళు తెరవద్దండి. ఒకవేళ సంసోన్ లాగా నువ్వు కట్టబడి ఉన్నావని ఎవరికైనా అనిపిస్తుంది, ప్రభా నీ ప్రణాళిక వేరు, నా జీవితంలో జరుగుతున్నది వేరు, నేను కట్టబడి ఉన్నానయ్యా అని నీకు అనిపిస్తే నీవున్న స్థలంలోనే అలాగ నీ చేతులు పైకి లేపు. తక్కిన వాళ్ళు ఎవరు కళ్ళు తెరవద్దండి. వేరే దురాత్మ నీ మీదకి రాకుండా జస్ట్ క్లోజ్ యువర్ ఐస్. ఎవరు చేతులు ఎత్తారని మీరు చూడద్దు, నేను కూడా చూడను. నీకు నిజంగా అలా అనిపిస్తే నీ చేతులెత్తి నీ ప్రణాళికను నెరవేర్చే బిడ్డగా నన్ను మార్చయ్యా అని ప్రార్థించే. విడిపించుము జీవము గల దేవా, జీవనదిని ప్రవహింపచేయుమా. విడిపించుము జీవము గల దేవా, జీవనదిని ప్రవహింపచేయుమా. దయతో విడిపించుమా, నీవే విడిపించుమా. దయతో విడిపించుమా, నీవే విడిపించుమా. నీ అభిషేకం పంపుమయా, దయతో విడిపించుమా, నీవే విడిపించుమా. నీ అభిషేకం పంపుమయా, విడిపించుము జీవము గల దేవా, జీవనదిని ప్రవహింపచేయుమా.